మళ్ళీ ఫర్ ద సెకండ్ టైం మా కమిటీ కుర్రోలు డైరెక్టర్ యదువంశీ గారితో కొలాబరేట్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలామంది ఆల్మోస్ట్ సేమ్ టీమ్ మేము వర్క్ చేసింది. అనుదీప్ దేవ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, అన్వర్ అలీ గారు యాజ్ అన్ ఎడిటర్. ఫస్ట్ టైం కొలాబరేట్ అవుతున్నాం. ధనుష్ భాస్కర్ ద డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ చిన్న గారు. నేను ప్రతి మూవీ ఇప్పటి వరకు చేసిన కమిటీ కుర్రోలు రాకాసాకి ఐ కెప్ట్ సేయింగ్ ఇట్స్ అ స్పెషల్ ఫిలిం. ఆఫ్ కోర్స్ చాలా స్పెషల్ ఫిలిమ్స్, కానీ ఫ్యామిలీ మెంబర్ తోటి కొలాబరేట్ అయ్యి తీయడం అనేది ఎంత స్పెషలో నాకు ఈరోజు తెలిసింది. మా నాన్న వాళ్ళ అన్నతోటి వాళ్ళ తమ్ముడితోటి ప్రొడక్షన్ చేశారు, కానీ ఆ ఫీలింగ్ ఏంటో నాకు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అది ఈరోజు తెలుస్తుంది. మా అన్నతో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నానంటే ఐ నో ఇట్స్ గోయింగ్ టు బీ an amazing memorable journey నాకు. అండ్ బరీ మూవీ ఒక విలేజ్ డ్రామా, ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఉండబోతుంది. ఇట్స్ అండ్ ఈసారి సంక్రాంతి బరిలో మేము కూడా ఉన్నాం ఒఫీషియల్గా ఇన్ 2027. It's a very interesting film and very happy to share this moment with all of you. మీ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ మాతో ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా ఇప్పుడు మన ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళ టార్గెట్ సంక్రాంతి. సో ఈ సంవత్సరం కూడా అలా మంచి పెద్ద సినిమాలన్నీ వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ కూడా టార్గెట్ చేసుకొని పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. సో వాటి మధ్యలో మీరు బరిలో దిగడానికి ఏంటి రీజన్? స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా? రీజన్ అంటే నేను నా కథనంత నమ్ముతున్నాను సార్. ఈ సంక్రాంతికి రావాలి, అందరూ ఈ సినిమా ఏంటో చూడాలి. నిహారిక గారు, అంటే యాక్చువల్గా ఇది పాన్ ఇండియాని తీసుకోవడానికి ఏంటంటే ఈ సినిమాకి చాలా ఎక్కువ బడ్జెట్ అని చెప్పేసి బయట టాక్ ఉంది. అంటే స్పాన్ చూస్తున్నా కూడా అర్థం అవుతుంది. సో దానివల్ల పాన్ ఇండియా రిలీజ్కి వెళ్తున్నారా, లేకపోతే పాన్ ఇండియా రిలీజ్ అనే దానికి వేరే ఏమన్నా రీజన్ ఏమైనా ఉందా? వేరే భాషల వాళ్ళకి అర్థం కావాలని వేరే లాంగ్వేజెస్ రాసామండి. అందరికీ మనం చేసే సినిమా రీచ్ అవ్వాలని. కానీ నేను పాన్ ఇండియా ఫిలిం చేస్తాను, లేకపోతే తెలుగు సినిమాని పాన్ ఇండియాలోకి చూపిస్తాను, అది రిలీజ్ అప్పుడు చేస్తారు. మీరు అంటే హీరోకి వెళ్ళారు కానీ టీంని మార్చలేదు, సేమ్ టీంతో ట్రావెల్ అవుతున్నారు. సో దట్స్ అ గుడ్ థింగ్ అండి. ఎందుకంటే హీరో మారినప్పుడు జనరల్గా టీం కూడా మారుతుంటుంది. మీరు మీ టీంలోకి హీరోని తెచ్చుకున్నారు. సో దట్స్ గుడ్ థింగ్ అనిపిస్తుంది. ఇంకోటి రియల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా కనిపించవచ్చా? రియల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా ఇన్స్పిరేషన్ ఉందా ఈ సినిమాకి? రియల్ ఇన్సిడెంట్స్ సార్, వంశీ గారు ఏ సినిమా చేసినా రియల్ ఎమోషన్స్ ఉంటాయి సార్. అండ్ ద ఎమోషన్స్ కమ్ ఫ్రమ్ సమ్ రియల్ సిచ్యువేషన్స్. అంతే మేడం. ఇప్పటిదాకా మీరు ఆడిన గేమ్ అంతా ఒక నదిలో ప్రశాంతంగా తిరిగిన వాతావరణంలా ఉంటుంది. ఇప్పుడు ఇది సముద్రంలో ఈతలాగా ఉంటుంది. దేనికంటే సంక్రాంతికి వస్తున్నామని ముందే డేర్గా చెప్పడం అనేది ఇంతవరకు షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వకుండా చాలా పెద్ద గేమ్. ఎవరికన్నా చెక్ పెట్టడం కోసం ముందు ఇలా అనౌన్స్ చేస్తున్నారా, లేకపోతే మీకు నిజంగా పర్ఫెక్ట్ ప్లాన్ ఉండిందా? అంతే సార్. అంటే మేము ఎప్పుడు సార్ ఈ సినిమానే కాదు సార్, మేము ఫస్ట్ సినిమా కమిటీ కుర్రోళ్ళు అప్పటి నుంచి మేము ప్రీ ప్రొడక్షన్ చాలా ఎక్కువ చేసి షూటింగ్ డేస్ క్లుప్తంగా ఫినిష్ చేసుకుంటే ఐ థింక్ దట్స్ ద బెస్ట్ వే ఆఫ్ వర్కింగ్. అప్పుడు ప్రొడక్షన్ అప్పుడు మనకి ఇంకా క్లారిటీ ఉంటుంది. ఈ సినిమా కూడా మేము చాలా మంత్స్ నుంచి వరుణ్ గారు కొన్ని మంత్స్ బ్యాక్ వచ్చారు, కానీ వంశీ గారు మోర్ దెన్ ఇయర్ నుంచి వీ బిన్ వర్కింగ్ ఆన్ దిస్. సో అది ప్లానింగ్ పర్ఫెక్ట్గా జరిగింది కాబట్టి మేము షూట్ డేస్ తక్కువ. సో యాక్చువల్గా చూసుకుంటే మాకు చాలా టైం ఉంది సంక్రాంతి వరకు. యాక్చువల్లీ రాఖీ పండగకి సిస్టర్కి గిఫ్ట్ ఇస్తానంటారు. ఒకవేళ మీ బ్రదరు రాఖీకి సందర్భంగా మీకు ఇలాగా ఒక డేట్స్ గిఫ్ట్ ఇచ్చారా అన్నట్టుగా? రాఖీ రోజే చెప్పాడు సార్ సినిమా చేస్తానని. స్మాల్ క్యూట్ ఫిల్మ్స్ దగ్గర స్టార్ట్ చేసి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మనం మాట్లాడుకున్నట్టు క్యూట్ ఫిల్మ్స్ దగ్గర స్టార్ట్ చేసి నెక్స్ట్ లీగ్కి వెళ్తున్నారు. సో అసలు అల్టిమేట్ అంబిషన్ ఏంటండి ప్రొడక్షన్ అల్టిమేట్ అంబిషన్ పోస్టర్ మీద పింక్ ఎలిఫెంట్ పేరుంటే ఈ సినిమాకి మనం వెళ్ళొచ్చు అని ఆడియన్స్లో కాన్ఫిడెన్స్ సార్. నేను పెద్ద పెద్ద సినిమాలు చేసుకుంటూ వెళ్ళను సార్. నేను సినిమాకి ఎంత కావాలో అంత పెడతాను ప్రొడ్యూసర్ లాగా. ఈ సినిమాకి ఇంత, నెక్స్ట్ సినిమా ఇంకా చిన్న సినిమా. సో లైక్ దట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.